నేనున్నాను. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. మా టీచర్ కి జీతం ఎవరిచ్చారు? ఆ రోజు ప్రభుత్వ పన్నులు కడితే ఆ పన్నుల ద్వారా చదువుకున్నాం. ప్రతి ఒక్కరూ అంతే. ఒక ఇండస్ట్రీ పెట్టినా, ఒక చదువుకున్నా, లేకపోతే ఊర్లో రోడ్డు వేసినా, లేకపోతే మంచినీళ్లు వచ్చినా, ఇవన్నీ ట్యాక్స్ పేయర్స్ మనీనే. ఈ రోజు మనం పైకి వచ్చాం. కానీ మనతో సమానంగా పుట్టిన వాళ్ళు మన ఊర్లో ఇంకా పేదరికంలో ఉన్నారు. అందుకే ఒకప్పుడు నేను జన్మభూమి పిలిపించాను. జన్మభూమి పిలుస్తుంది, రా కదిలి రా అంటే ఎన్ఆర్ఐలు కూడా ముందుకొచ్చి బ్రహ్మాండంగా పనిచేశారు. ఈ రోజు అది సమాజం కోసం నేను చేశాను. ఈ రోజు నేను ఒకటే కోరుతున్నాను, వ్యక్తుల కోసం చేస్తున్నాను, కుటుంబాల కోసం చేస్తున్నాను. మనతో పుట్టిన కుటుంబాలు ఇంకా పేదరికంలో ఉన్నాయి. ఆ కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత మనందరిది. నాతో కలవమని అప్పీల్ చేశాను. చాలా మంది వచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు P4 అనే కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇది కూడా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ప్రతి ఒక్క కుటుంబాన్ని అధ్యయనం చేసి వాళ్ళకు అండగా నిలబడడం, చేయూతనివ్వడం, అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టడం, మంచి ఆలోచనలు ఇవ్వడం. ఈ రోజు వాళ్ళకుండే పరిస్థితిలో మంచిగా కూడా ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అంతా నిద్ర లేసి పని చేస్తే తప్ప కడుపు గడవని పరిస్థితి. చదువుకోవాలంటే చదువు ఆలోచనే ఉండదు, దానికి డబ్బులు కావాలి. కాబట్టి మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనకు ఆలోచనే వద్దనుకుంటారు. కొంతమంది ధైర్యంగా ఆలోచిస్తారు, కలలు కంటారు. ఆ కలను సాధించడానికి నిరంతరం పనిచేస్తారు. చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి చేయూతనివ్వాలని 2 మార్గాలుగా ఆలోచించాం. పేదరికంలో ఉండే వాళ్ళందరినీ బంగారు కుటుంబాలుగా, ఇంకో పక్క పైకి వచ్చిన వాళ్ళు మార్గదర్శకులుగా ఎంపిక చేశాం. నేను ఒకటే చెప్తున్నాను, నాకు 10 నిమిషాలు టైం ఉంటే 10 మందికి సహాయం చేయడం తప్ప, ఆదుకోవడం తప్ప ఇంకొక కార్యక్రమం నాకు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.